జరిగితే 1000 రూపాయల ఫైన్ లేదంటే లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని రకరకాల ఇబ్బందులు పెట్టి ఆటో కార్మికులకు ఇప్పటికే 23 మాసాలలో 160 మంది చనిపోయారు. ప్రభుత్వ హరాస్మెంట్తోని వాళ్ళకు చాలని వారి యొక్క జీవన ప్రమాణాలు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈరోజు వాళ్ళకు సొంత ఇల్లు ఇస్తామని కూడా చెప్పారు. ఇప్పటి వరకు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి కేసీఆర్ గారి నాయకత్వంలో వాళ్ళకి ఇంతో బెయిల్ చెక్కింది. ఆ రోజు ప్రభుత్వం హరాస్మెంట్స్ ఎక్కడ లేవు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా లేవు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎట్లయినా అధికారంలోకి రావాలనేటువంటి సంకల్పంతో లేని హామీలను ఇచ్చారు. మహిళలకు 2500 ఇస్తామన్నారు. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తామని చెప్పారు. ఇట్లా పెద్ద మనుషులకు 2000 పెన్షన్ ఉంటే 4000 ఇస్తామని చెప్పారు. ఇట్లా ఎన్ని చేయాలో అన్ని చేసారు. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ కట్టే పరిస్థితి లేదు. మరి అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఆ రోజు అసెంబ్లీలో గొప్పగా ఏం చెప్పారు, 10 లక్షల వరకు పెంచుతున్నామని 60,000 కూడా ఇస్తారు. ఇట్లా అన్ని వర్గాలని మోసం చేసినటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. మరి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే మేము రాబో కాలంలో ఈ ఆటో కార్మికులతోనే 1,00,000 మందితో హైదరాబాద్లో ఆటోలతోనే ఒక డెమాన్స్ట్రేషన్ చేయాలనేటువంటి సంకల్పంతో మేము ఉన్నాం. మాది ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తప్పకుండా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో కార్మికులతో మొదలై చర్చించి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలని మరి ఏ విధంగా అధిగమించవచ్చో అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కానీ ఆ రోజు మేము మేనిఫెస్టోలో పెట్టలేదు. వీళ్ళు అలివిగానే హామీలన్నీ మేనిఫెస్టో చేసి వీళ్ళందరినీ ప్రచారణ పాడేసి వాళ్ళు నరకం అనుభవిస్తారు. వాళ్ళు ఏంటంటే పొద్దున లేచి కుటుంబాన్ని వదిలిపెట్టి పిల్లల్ని వదిలిపెట్టి 6 గంటలకు అంటే స్కూల్ టైం నుంచి స్టార్ట్ చేస్తే రాత్రి 11 గంటల వరకు దీని మీదనే వాళ్ళ జీవితం ఆధారపడి, కానీ వాళ్ళు ఏ పోషాన కూడా ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. నీకు శేషశాతం కానప్పుడు ఎందుకు హామీ ఇచ్చి ఓట్లు తండుకొని ఈరోజు మోసం చేసేటువంటి సాంప్రదాయాన్ని మాట్లాడితే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 140 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ పార్టీకి నిన్ను ఎవడు హామీ ఇవ్వమంది? వాళ్ళు ఏమైనా అడిగిందా? మీ దగ్గరకు వచ్చిందా? మీరే మీ అంతలో మీరు హామీలు ఇచ్చారు, ఓట్లు తండుకున్నారు, అందలానికి ఎక్కారు. కానీ ఇప్పుడు వాళ్ళ సాధక బాధగా చూడరా? మరి వారి యొక్క కుటుంబ ముసురు మీకు ఉంటుందా? ఇవన్నీ తప్పకుండా మీరు దిగే వచ్చే వరకు మేము పోరాటం చేస్తాం. ఒకటి ఏంటంటే ఆటో కార్మికులకు ఒక ప్రణాళికబద్ధంగా ఏ విధమైనటువంటి డెమాన్స్ట్రేషన్ చేయాలో హైదరాబాద్, ఒకవేళ ఆటోలో హైదరాబాద్ సిటీలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆటోలో మా కార్మికులు ఆటో వాళ్ళు తలుచుకుంటే గవర్నమెంట్ సంపేపజేస్తాం అన్ని ఆటోలు. కానీ వాళ్ళకు ఇంకా ప్రభుత్వం నుంచి ఒక ఆటో ఇప్పించేది కూడా లేదు. మీరు చెప్పినటువంటి 12,000 ఈ సంవత్సరానికి కలిపి 24,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేయాలి. లేకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు కొన్ని లక్షలాది సంఖ్యలో ఉన్నటువంటి ఆటో కార్మికులు వారి యొక్క జీవనం వారి జీవితం అంతా ఈ ఆటోల మీదనే. వాళ్ళు ఆటో నడిపించుకుంటే తప్ప కుటుంబాన్ని పోషించే పరిస్థితి లేదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మరి మేనిఫెస్టో డిక్లేర్ చేసినప్పుడు 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పి మోసపూరితమైనటువంటి హామీ ఇచ్చి ఈరోజు వాళ్ళని పట్టించుకునేటువంటి దాఖలాలు లేవు. ఇప్పటికే ఫ్రీ బస్ అని చెప్పి పెట్టిన తర్వాత మహిళలకు వీరి యొక్క ఆటోలో ఎక్కాలంటే వాళ్ళకు ఒకప్పుడు 700-800 రూపాయలు ఆటో ఖర్చుని ఓలా ఖర్చులన్నీ కూడా ఒక 4,500 రూపాయలు సంపాదించేటువంటి ఆటో కార్మికులు ఈరోజు 100 రూపాయలు కూడా సంపాదించే పరిస్థితి లేదు.
వాళ్ళ కుటుంబం ఉన్నది, కుటుంబం నడవాలి, కిరాయి ఇళ్ళల్లో ఉంటుంది, కిరాయిలు కట్టాలి, పిల్లల్ని చదివించాలి, రకరకాల ఏమైనా హెల్త్ పరమైనటువంటి ఇబ్బందులు ఉంటే ఆ సమస్యలు కూడా ఉన్నాయి. ఆ రోజు మోసపూరితమైనటువంటి హామీలు ఈ ప్రభుత్వం వచ్చి 23 మాసాలేదు. అంటే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి బాకీ 24,000 రూపాయలు. అంటే ప్రతి సంవత్సరం 12,000 ఇస్తాను, ఇప్పుడు 12,000 కలుపుకుంటే 24,000. రెండోది, వీళ్ళు గ్యాస్ నూనె పెట్రోల్ బండ్లు నడుపుతున్నారు. డీజిల్ బండ్లు గ్రామాలలో తిరిగేటువంటి బండ్లు కూడా హైదరాబాద్ ఎంటర్ అయినా పట్టించుకునే బండ్లు. రెండోది, వాళ్ళ ఆటో స్టాండ్ ఎక్కడన్నా వాళ్ళ ఆటోలు ఒక ప్రాంతంలో పెట్టుకోవాలంటే ఒక స్టాండ్ ఉండాలి. ఆ ఉన్న స్టాండ్లన్నీ పీకేసి ఇష్టం ఉన్నట్టు చాలా అంటే ఒక సిగ్నల్ దగ్గర